నమస్తే. రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది తెలంగాణ వచ్చి. అందుకే కాంగ్రెస్ కూడా ఇచ్చింది మేమే అన్న దాంట్లో, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్న దాంట్లో వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్స్ని గట్టిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. దాంట్లో భాగంగా రాష్ట్ర గీతము, రాష్ట్ర చిహ్నము అండ్ తెలంగాణ తల్లి విగ్రహాల మార్పిడి అన్న అంశం చర్చకు వచ్చింది. మొత్తానికి గీతాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అండ్ ఇంతవరకు ఆ గీతం ఆవిష్కరించలేదు, అందశ్రీ రాసిన పాటని, గీతాన్ని. సో ఆ గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు ఇంకొక 2 అంశాల్లో దాన్ని కొంత వాయిదా వేసినట్టున్నారు. ఈ రాష్ట్ర చిహ్నము అండ్ తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని. సో దీని మీద బీఆర్ఎస్ ఆందోళన చేయడంతో పాటుగా కొంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని. దీని మీద మాట్లాడదాం. జనరల్గా ఈ వ్యవహారం అంతా కోదండరామ్ అండ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలోనే జరిగిందన్న ఒక చర్చ కూడా ఉన్నది. సో అందుకే నా ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడే. నమస్తే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే. మొత్తం మీరేనా, మీరు ముగ్గురేనా? కోదండరాము, అద్దంకి దయాకర్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి మొత్తం బాధ్యత అప్పచెప్పిండు. ఇక వాళ్ళే అందరినీ పిలిపించడం, కూర్చోబెట్టడం, సెటరైట్ చేయడం, ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని. అది కరెక్ట్ కాదండి, కొద్ది నిజం ఉంది. ఇప్పుడు కోదండరామ్ గారు జేఏసీలు అప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్న అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసిండ్రు. 2 అంశాలు, ఒకటి ప్రభుత్వ పరంగా చేసేది, అది ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసు, తర్వాత సెక్రటేరియట్, చీఫ్ సెక్రటరీ గారు, అదొక కోణము. ఉద్యమకారులను ఆహ్వానించడము, ఎంతమందిని తీసుకురావడము, ఆ లిమిటెడ్ దాంట్లో ఏం చేయడం అనేది జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా సహకరిస్తాం. ఎందుకు జేఏసీ అంటే అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అందరూ వస్తారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ చేసింది కాబట్టి ఇప్పుడు ఆహ్వానించే బాధ్యతను లిస్ట్ అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి ఇస్తా ఉన్నారు. ఎందుకు ఈ వెసులుబాటు చేసుకున్నామంటే, మేము చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళనే పిలుచుకున్నారు, మమ్మల్ని పిలవలేదు అనే ఒక అపవాదం వస్తుంది. కాబట్టి అది రాకుండా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఉద్యమాల్లో, జిల్లాల్లో, మండల స్థాయిలో ఎవరైతే పాటుపడినరో, జేఏసీ ఆధ్వర్యంలో ఎవరైతే పోరాటం చేసిండ్రో వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన లిస్టులను మనం జిల్లా కలెక్టర్లకు పంపిస్తా ఉన్నాం. మేము చేసిన కోఆర్డినేషన్ ఇది మాత్రమే. ఇక దీంట్లో ఏమవుతుందంటే, మొట్టమొదటిసారిగా ఒక కుటుంబం బందీ నుంచి తెలంగాణ ఉత్సవాలు బయటకు వచ్చినాయి. ఈరోజు కేసీఆర్ చేసినట్టుగా నేను సింహం నోట్లో పెట్టినా, పుల్ నోట్లో పెట్టినా, పాము నోట్లో పెట్టినా అని ముఖ్యమంత్రి గారు అనట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులను వాళ్ళని గౌరవించి వాళ్ళని ముందల పెడతాం ఈ ఉత్సవాలలో. వాళ్ళు ఏం సూచనలు సలహాలు ఇస్తే మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పి ఒక ప్రజాస్వామ్య తరహాలో వారు ఈ రోజు ఈ తెలంగాణ ఉత్సవాలను జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మీరు ఇదివరకు అన్నట్టుగా జాతీయ గీతాన్ని అసెంబ్లీలోనే చర్చ పెట్టినాం, అసెంబ్లీలోనే చెప్పుకున్నాం. మన రాష్ట్ర గీతంగా అందశ్రీ గారి రచించిన జయ జయ తెలంగాణను పెట్టుకుంటామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. అలాగే తెలంగాణ తల్లి కావచ్చు, తెలంగాణ రాజముద్ర కావచ్చు, ఇవి కూడా ప్రజల ఆమోదంతో అందరితోటి చర్చించి ఒక తుది రూపుకు తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అందరితోటి చర్చలు మొదలు పెట్టింది ప్రభుత్వం. అలాగే డిసైడ్ అయ్యి ఒక అమరవీరుల స్తూపం ఉన్న రాజముద్ర బయటకు వచ్చింది కదా, అది గవర్నమెంట్ లీక్ చేసిన వార్త కూడా చాలా దాంట్లో ఉన్నాం. దాదాపుగా 500 డిజైన్స్ వచ్చినాయి కళాకారుల నుంచి. చాలా మంది డిజైన్స్ పంపించారు. అది డిజైన్స్ రాజేశం గారు అని కళాకారు, రుద్రాజేశం గారు. సో వారికి ఇచ్చి దాన్ని ఫైన్ ట్యూన్ చేసి పెట్టిండ్రు, చేసి చర్చలు చేశారు. సో ఒక్కటి ఏకాభిప్రాయం ఏమొస్తుంది అంటే, గతంలో కేసీఆర్ తన గడిలో కూర్చొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక చిహ్నాన్ని తయారు చేశాడు. ముఖ్యంగా ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నాను. నేను పాలమూరు జిల్లా వాసిని. పాలమూరు కష్టాలు, గోసలు చూసే తెలంగాణ పాలమూరును ఒక బ్రాండ్ గా చూపించి తెలంగాణ ఉద్యమంలో అందరినీ కూడా మమేకం చేసి, మళ్ళీ పాలమూరు గురించి ఒక ప్రస్తావన ఉండాలి కదా, ఆదిలాబాద్ గురించి ప్రస్తావన ఉండాలి కదా, ఖమ్మం జిల్లా నుంచి ప్రస్తావన ఉండాలి కదా, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తావన ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు అందరి వ్యక్తులను కానీ అన్ని ప్రాంతాలను కానీ రిప్రజెంట్ ఎట్లా చేయొచ్చు తెలంగాణలో? అందరికీ ఒకటే దారం. ఆ పూలదండలో దారం ఏంది అంటే అమరవీరుల స్తూపం. అది పోరాటాలకు, త్యాగాలకు 1969 నుంచి 2014 దాకా అదే దారం మనకి. ఏ కార్యక్రమం చేసినా కూడా మన అమరవీరుల స్తూపం దగ్గరికి పోతాం, ఏ ప్రతిజ్ఞ చేసినా అమరవీరుల స్తూపం దగ్గరికి పోతాం. ఆ పోరాటాలు, ఆ విద్యార్థుల బలిదానం,
ఆ తెలంగాణ పోరాట యోధుల బలిదానంతో కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది. మరి అటువంటి చిహ్నం లేకుండా రాజముద్ర ఉంటే మనకు అవమానకరంగా ఉంటుంది అన్న విషయం అందరి దృష్టిలో కూడా ఇది ఉంది. కాబట్టి ఎట్లా దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మన రాజముద్రలో అమరవీరుల చిహ్నాన్ని, ఆ అమరవీరుల విద్యార్థుల అమరత్వాన్ని, ఆ తెలంగాణ ఉద్యమకారుల అమరత్వాన్ని ఎట్లా మనం స్ఫురింపజేసుకోవాలి, ఎట్లా 50 సంవత్సరాలకు అది స్ఫూర్తిగా ఉండాలి, మన తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నిటికీ కూడా మూలం అమరవీరుల స్తూపం అవుతుంది. కాబట్టి ఎవరిని మాట్లాడినా కూడా ఆ స్తూపం ఉండాలి సార్ దాంట్లో అని అంటూ ఉన్నారు. కాబట్టి అది ప్రధాన కేంద్రంగా మిగతా ఏవేవి పెట్టొచ్చు అని చెప్పి చర్చ మొదలైంది. సో మీరు అమరవీరుల స్తూపం ఖచ్చితంగా ఉంటదని మీరు ఫైనల్ చేసేస్తున్నారు? అమరవీరుల స్తూపం ఉండాలి అని చెప్పి ముక్కోటి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే అందరికీ కూడా దారం అదే, అందరికీ స్ఫూర్తి కూడా అమరవీరుల స్తూపమే. ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణలో ఏ సభ జరిగినా మొదలు ఆ స్తూపాన్ని స్మరించుకొని ఆ విద్యార్థుల ఉద్యమకారుల బలిదానాన్ని 1969లో నెలకొరిగిన వరంగల్ తోరణం ఎట్లా తీసేస్తారు, చార్మినార్ ఎట్లా తీసేస్తారు అన్న క్వశ్చన్ బీఆర్ఎస్ నుంచి రైజ్ అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళకు పనిపాట లేదు, వాళ్లకు సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడనీకే. 10 సంవత్సరాలు రాష్ట్ర గీతంగా కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. జయ జయ తెలంగాణ మన రాష్ట్ర గీతం అవుతుందని చెప్పి ఉద్యమకాలంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు స్కూళ్ళలో జనగణమనతో పాటు ఈ జయ జయ తెలంగాణ పాడుకున్నారు. మనం అందరం చూసినాం. వేల మంది లక్షల మంది ఆ గీతంతో కవాతు చేసిరు, ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. అది ఆ పాట పాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం అంటే అంత గొప్ప గీతాన్ని కేవలం అందశ్రీ నాకు వ్యతిరేకం అని చెప్పి ఒక చిన్న మనసుతోటి ఆ కుటుంబం మన రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం లేకుండా చేసింది. అటువంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు జనాలు. కాబట్టి వాళ్ళు ఆ కుటుంబం మేమే తెచ్చినాం తెలంగాణ అనే స్థాయి నుంచి ఎన్నో లక్షల మంది పోరాట ఫలము, ఎన్నో వేల మంది త్యాగ ఫలం ఈ తెలంగాణ అని చెప్పి భవిష్యత్ తరాలు గుర్తుండిపోవాలని చెప్పి కీరవాణితో ఎందుకు పాడిస్తున్నారు, లేకపోతే మ్యూజిక్ ఇస్తున్నారు, తెలంగాణ వాళ్ళు లేరా అని అడుగుతున్నారు కదా. ఒకటండి, ఇది 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా స్ఫూర్తినిచ్చే గీతంగా ఉండాలి. మనకు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ప్రజాదరణ పొంది లేదు ఆస్కార్ స్థాయి దాకా వెళ్ళి ఒక అద్భుతమైన స్వరకల్పన చేసే వ్యక్తి కీరవాణి గారు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గీతం రాసింది అందశ్రీ బిడ్డ జయ జయ హే తెలంగాణ. కాబట్టి ఆ రచయితకే పూర్తి హక్కులు ఉంటాయి, ఆ కవికే పూర్తి హక్కులు ఉంటాయి. ఎవరిని తీసుకొచ్చి పాడియాలి, ఎవరిని తీసుకొచ్చి స్వరకల్పన చేయాలి అనేది ఆయన ప్రాథమిక హక్కు. కాబట్టి అందశ్రీ గారి చాయిస్ కీరవాణి. కాబట్టి నా కీరవాణి అయితేనే నా పాటకు న్యాయం చేస్తాడు అని చెప్పి ఇప్పుడు చెప్పలే అందశ్రీ గారు. ఎప్పుడైతే ఉద్యమ కాలంలోనే మాతోటి తిరుగుతున్నప్పుడు తెలంగాణ వచ్చిన రోజు ఇది ఒకవేళ రాష్ట్ర గీతం అయితే దీనికి స్వరకల్పన నేను కీరవాణి గారితో చేయిస్తా, ఆయనకు మించిన ఏమంటారు మ్యూజిషియన్ మన తెలుగు రాష్ట్రాల్లో లేరు, ఎక్కడో బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. ఈ ప్రాంతంలో ఉండి ఆ ఉద్యమాలను చూసిన వ్యక్తిగా ఆయన నాకు న్యాయం చేశాడని చెప్పి ఆయన భావించాడు. కాబట్టి అది అందశ్రీ హక్కు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజాపాలన జరుగుతా ఉంది. వ్యక్తిగత ప్రాథమిక హక్కులకు ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. మరి ఎట్లా మరి చార్మినార్ ని తీసేస్తే ఎట్లా అని ఏకంగా చార్మినార్ దగ్గరికే పోయింది కదా. ఇప్పుడు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని పాట ఉంది కదా, అక్షరాల కేటీఆర్ కు వర్తిస్తుంది. ఆ కేటీఆర్ కి ఏమైంది, అస్తిత్వం కోల్పోతా ఉన్నాడు. ఆయన మాటలను ఎవరు పట్టించుకుంటలేరు. ఎంత రేవంత్ రెడ్డి గారిని తిట్టినా కూడా హెడ్లైన్లు వస్తలేవు. ఎందుకంటే అది ఎక్స్పైరీ టాబ్లెట్ కేటీఆర్ అనేటోడు. కాబట్టి ఏదో ఒకటి చేయాలనుకొని వరంగల్ ఉరికిండు. వరంగల్ చేయమంటే అక్కడ రెస్పాన్స్ రాలే, ఇక మైనార్టీస్ ఉన్నారు కాబట్టి అని చెప్పి చార్మినార్ అన్నారు. తీసేస్తామని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పలే కదా. మా ముఖ్యమంత్రి గారు మాతో అన్నమాట, పబ్లిక్ అన్నమాట ఒకటే. ఏదున్నా కవులు కళాకారులు తెలంగాణ మేధావులతో చర్చ జరిగి ఫైనల్ మోడల్స్ అన్ని అసెంబ్లీలో పెడతాం, అసెంబ్లీలో చర్చ పెడతాం. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటది. అది కానీ ఒక్కటి మొదటి నుంచి కూడా అందరు ఉద్యమకారులు, నేను ఉద్యమకారుణ్ణి, అందరు ఉద్యమకారులది ఒకటే ఒక భావన, రాజముద్రలో ఖచ్చితంగా అమరవీరులు వాళ్ళ త్యాగాలు ప్రతిఫలించాలి. ఎందుకు అంటే భావి తరాలకు స్ఫూర్తినియాలి, మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. కాబట్టి అది ఉండాలి అనేది ఏకాభిప్రాయం. సో అది పెట్టుకుంటూ మిగతా వాటికి ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలా అనేది ఇప్పుడు అన్ని డిజైన్స్ వస్తా ఉన్నాయి. 500 డిజైన్లు, అద్భుతమైన డిజైన్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా కూర్చొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఒక 3-4 లిస్ట్ షార్ట్ లిస్ట్ చేసి రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద ఇది రాజముద్ర, ఇది తెలంగాణ తల్లి, ఇది ఇంకో తల్లి అంటే ఆ కాలం చెల్లిపోయింది. అది కేటీఆర్కి అర్థం కావట్లేదు. అది ఎంత ప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు పిలిచే ఆహ్వానాలు కూడా ఏ రోజైనా
కుటుంబాన్ని దాటి తెలంగాణ తెచ్చిండ్రు అని ఒప్పుకున్నారా? ఈ రోజు ఏమంటున్నాము మేము గాని మా ముఖ్యమంత్రి గారు గాని తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళే వీటన్నిటిలో ముందు ఉండాలి అని చెప్పి వాళ్లకు బాధ్యత. టిఆర్ఎస్ వాదన కేటీఆర్ వాదన ఎట్లున్నా తెలంగాణ ఉద్యమకారులు కూడా కొంతమంది రౌండ్ టేబుల్ మీడియా సమావేశాలు పెట్టి రేవంత్ తీరుని ప్రశ్నిస్తా ఒకటండి. ఇప్పుడు నేను చాలా మంది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి నిన్న పోయినా వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు స్టేజ్ పైన వెళ్లే వాళ్ళు కావచ్చు, అక్కడ కూర్చునే వాళ్ళు కావచ్చు, ఎందుకు ఓయూకి ప్రాతినిధ్యం లేదా? అందరు ఓయూ లేకపోతే ఎక్కడ ఉద్యమం ఎక్కడి కథ అని వాళ్ళు అడుగుతున్నారు. ఓయూ గానీ ఇంకా చాలా మందికి మీరు ఇంక ఇన్విటేషన్స్ కూడా పంపించలే. ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఇంకోటి క్లారిఫై చేయాలా. యాక్చువల్ గా చాలా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ పెట్టాలని అనుకున్నాం అందరం కూడా, మా కేబినెట్ సహచరులు, ముఖ్యమంత్రి గారు, వారి కేబినెట్ సహచరులు. కానీ ఏమైపోయిందంటే సడన్ గా ఎలక్షన్ కోడ్ లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అతిక్రమిస్తా ఉన్నారు, చిన్న లెవెల్లో చేయాలి అని చెప్పి అక్కడ నుంచి సూచన వచ్చింది. మన చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున చేస్తే మళ్ళీ ఎలక్షన్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తాం మనము, కాబట్టి చేయలేము ఇది అని చెప్పి వాళ్ళు గైడ్ లైన్స్ అన్నిటినీ చూస్తే నిజమే కదా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ ఆగుదామంటే జూన్ 2 మళ్ళీ రాదు. కాబట్టి ఆ గైడ్ లైన్స్ కి అనుకూలంగా ఎంత చేయగలిగితే అంత చేద్దామన్న ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని బట్టే ఈ రోజు వేల మందితో అనుకున్నది ఈ రోజు కొద్దిగా తగ్గించుకోవాల్సి వస్తాం. ఎందుకు అంటే ఎలక్షన్ గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ను అతిక్రమించొద్దు, మనం చట్టబద్ధంగా ఉండాలన్న ఒక లైన్ లో మనం ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మిగతా విద్యార్థి లోకం కానీ వాళ్ళందరికీ కూడా సముచితమైన రీతిలో సమున్నతంగా వాళ్ళని నిలబెట్టే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు అనేవాళ్ళు చాలా అంటారు ఇది ప్రజాస్వామ్యం, ఇదే కదా మనం కోరుకునేది. తెలంగాణ కోరుకునేది ఏంటి అంటే ఎవరి వాయిస్ వాళ్ళు నిర్భయంగా చెప్పుకోగలిగే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పి కదా మనం కోరుకున్నది, మనం ఆరాటపడ్డది, మనం పోరాటం చేసింది. 10 సంవత్సరాల్లో అటువంటి వాయిస్ ఉందా మేము స్వాగతిస్తాం. ఇప్పుడు భాషం యాదగిరి గారి ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, ఇంకోరు ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, ఇంకో మేధావి ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, మంచిదే, అవన్నీ బయటికి వస్తేనే కదా. వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇంకా రాలేదు, మరి వస్తుందా? అందరికి ఇన్విటేషన్, కేసీఆర్ గారికి ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు, అందరికి ఇన్విటేషన్స్ వస్తాయి, అందరికి వస్తాయి, వచ్చే ఉంటది ఆల్రెడీ. ఓకే, కాబట్టి కానీ ఏమంటదంటే ఒక్కోసారి కొంతమంది అయ్యో నన్నే పిలిచేది ఉండే, నాతోటే మాట్లాడేది ఉండే అని కొంతమంది అనుకుంటారు. కానీ అందరితోటి మాట్లాడడం సాధ్యం కాదు. వాళ్ళ సూచనలు సలహాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటది. మేము కోఆర్డినేటర్స్మే, అందరినీ కూడా ఉద్యమకారులనే ముందర పెడతా ఉన్నాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, ఎవరిని పడితే వానికి ఆ బాధ్యత కూడా అప్పగించలేదు. ఏమనుకుంది ప్రభుత్వం అంటే జేఏసీ అనేది అదే కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కలిపితేనే జేఏసీ కదా. ఆ జేఏసీకి బాధ్యత అప్పచెప్పింది, ఐడెంటిఫై చేయండి జిల్లా వ్యాప్తంగా. జేఏసీ పరిధిలో లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. టఫ్ లాంటి సంస్థలు, విమలక్క గారు, వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపుతా ఉన్నాం. అంటే ఈ తక్కువ వ్యవధిలో ఎలక్షన్ కోడ్ పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు గౌరవించుకోవాలో అంతవరకు గౌరవించుకుంటాం. ఇంకొకటి చెప్తా ఉన్నాం, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇప్పుడు మనం మొదలుగా ఫస్ట్ ఆవిర్భావ దినోత్సవం స్వేచ్ఛాయుత వాతావరణంలో మొదటిసారి జరుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో దీన్ని చాలా అద్భుతంగా జరుపుకుంటాం. ప్రతి తెలంగాణ ఉద్యమకాన్ని సన్మానించుకుంటాం, వాళ్లను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తారు. నా పాయింట్, తెలంగాణ అమరవీరులని వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ జీవో నెంబర్ 80 అండ్ జీవో నెంబర్ 36 కేసీఆర్ ఇచ్చిండు. 500 మందికి ఏమో సహాయం చేసిండు, 10 లక్షలు ఇచ్చిండు, అన్ని అటెండర్ పోస్టులు ఇచ్చిండు. వాళ్ళని కనీసం అడ్రస్ చేస్తున్నారా మీరు? వాళ్ళకి ఏది హామీ, ఏదో హామీ నిలబెట్టుకునే ప్రయత్నం మనకి ఏమైంది అంటే మీరే మేనిఫెస్టోలో పెట్టించారు ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని, అదెక్కడ మీరు అడ్రస్ చేస్తున్నారు? ఒకటండి, మనకు మొత్తం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అంశాలు, అమరవీరులకు సంబంధించిన అంశాలు అమలు పరిచే బాధ్యత ఈ ప్రభుత్వానిది. వాళ్ళు తూచా తప్పకుండా సిన్సియర్ గా దాని మీద ఉన్నారు. అయితే ప్రాబ్లం ఏమైందంటే ఫిబ్రవరి నుంచే ఎలక్షన్ కోడ్ వచ్చింది, డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చింది. ఆర్థిక సంక్షోభము ఇవన్నిటిని కూడా మెల్లగా ఓవర్కమ్ చేసుకుంటూ తర్వాత రైతు బంద్ వేయడము, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడము, ఈ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ పోగానే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని కూడా నిపుణులతోటి మాట్లాడి దీన్ని ఎట్లా గ్రౌండింగ్ చేయాలా. ఇప్పుడు 250 గజాలు ఆల్రెడీ కలెక్టర్లకు చెప్పడం, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం అని చెప్పి జనరల్ ఇన్స్ట్రక్షన్ పోయింది. ఉద్యోగాల విషయంలో ఆల్రెడీ టీపీఎస్సీ పనిచేస్తూ ఉంది. 11,000 ఉద్యోగాలు మొన్న నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, రాబోయి మళ్ళీ ఇవ్వబోతా ఉన్నారు. అంటే ఒక కొత్త 10 ఏళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు ఏం కట్టలే, ఇప్పుడు కొత్త బిల్డింగ్ మనం కట్టుకోబోతా ఉన్నాం. పునాది నుంచి ఒక్కొక్కటి జాగ్రత్తగా
వారు చేసినట్టు కాకుండా అందరినీ సంప్రదించి మళ్ళీ పొరపాట్లు వీలైనంత వరకు పొరపాట్లు లేకుండా పరిపాలన సాగించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయ సేకరణతోటి చేద్దామని చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి నిర్ణయం అంటే ఇమ్మీడియట్ గా అయిపోతుంది. అప్పుడు కేసీఆర్ రాత్రి నైట్ లో ఏం వస్తే పొద్దున ఇంప్లిమెంట్ చేసేటోడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరికి ఏం ఆలోచన వచ్చినా 10 మంది దగ్గర పెట్టి దాని సాధ్యాసాధ్యాలు లోటుపాట్లు అన్ని కూడా తరచి చూసి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. చూద్దాం. సో మొత్తానికి అయితే గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఇంకొక చిన్న అప్పీల్ నేను చేయబోతాను. చెప్పండి. ఇప్పుడు చాలా మందికి రేపు జూన్ 2వ తారీఖు ఏదైతే మా పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయో సన్మానం చేస్తారేమో అన్న ఒక ఆలోచనతో చాలా మంది ఉన్నారు. వాస్తవంగా చేయాలి, సన్మానం చేయాలి, చాలా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి ఆలోచన ఉండే మాలాంటి వాళ్ళందరికీ కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా. కానీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వచ్చి అడ్డొచ్చినాయి కాబట్టి ఇప్పుడు కేవలం ఉత్సవాలను చేస్తాము. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఉత్సవాలను చూడడానికి ఒక 6,000 మందికి ఏర్పాటు చేయగలుగుతారు. అక్కడ అంతకు మించి స్థలం లేదు. కాబట్టి రిప్రజెంటేటివ్ శాంపుల్ గా అప్పుడు ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి సన్మానాలు లేక అందరూ FIRలు వాట్సాప్లలో పంపుతా ఉన్నారు. కాబట్టి మేము క్లారిఫై చేయదలుచుకునేది ఏంటంటే అవన్నీ కూడా రేపు ఒక కమిటీ వేయబోతుంది ప్రభుత్వం. ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారు దాంట్లో మేధావులను, అప్పుడు ఉద్యమంలో పాల్పంచుకున్న పెద్దవాళ్ళని అందరినీ ఉన్న దాంట్లో పెట్టి ప్రతి మండలము జిల్లాలో ఎవరు యాక్టివ్ గా పాల్పంచుకున్నారు వాళ్ళని ఎట్లా గౌరవించుకోవాలి, వాటి గైడ్ లైన్స్ ఏంది, నియమ నిబంధనలు ఏంది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాటిని తరచి డిస్కషన్ చేస్తారు. కాబట్టి రేపు జరిగే ఉత్సవాలకు మాత్రం కేవలం అవి పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆ ఉత్సవాలని వీక్షించడానికి మాత్రమే రండి. నైట్ ఇక్కడ ఈవినింగ్ నెక్లెస్ రోడ్ లో కార్నివాల్ జరుగుతుంది. అంటే మన కళారూపాలు అవన్నీ కూడా జరుగుతాయి. అది ఫ్రీ ఫర్ ఆల్. అక్కడ మాత్రం పాసెస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని పరేడ్ గ్రౌండ్ లో దాదాపుగా 6,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు ఉంది. అంతకు మించి లేదు. ఎందుకంటే మళ్ళీ విఐపీలు వస్తా ఉన్నారు, వాళ్ళ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఇవన్నీ పరిమితులతోటి వీలైనంత ఎక్కువ మందిని అక్కడ అకామిడేట్ చేయాలని ప్రయత్నించినాం. ఎంత చేసినా కూడా 4,000 అన్నారు వాళ్ళు. కానీ ఇంకో 1,000-1,500 ఎక్స్ట్రా అకామిడేట్ చేయండి అని చెప్పి మేము అధికారులను రిక్వెస్ట్ చేసినాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భవిష్యత్తులో మీ అందరి ఉద్యమకారులను కూడా తగు రీతిలో గౌరవించి సన్మానం చేసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. కోడ్ ఉండడం వల్ల ఆ కోడ్ను ఉల్లంఘించొద్దు అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కు లోబడి ఇప్పుడు లిమిటెడ్ గా ఈ ఉత్సవాలను చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారితో రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన చిన్న విశ్లేషణ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.